Right. Okay. Coming to the another important topic in IS 108 is mobile plant and heavy equipments. మొబైల్ ప్లాంట్ అండ్ హెవీ ఎక్విప్మెంట్స్ ఇది IS 102 లోనే రావడానికి స్కోప్ ఉంది సేఫ్టీ ఇంజనీరింగ్ 1 లో యాజ్ వెల్ యాజ్ IS 108 లో కూడా రావడానికి స్కోప్ ఉంది. సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మొబైల్ ప్లాంట్ అండ్ హెవీ ఎక్విప్మెంట్స్ అన్నది తిరిగే అతి భారీ వాహనాలు. కొన్ని ఇమేజెస్ చూపిస్తాను చూడండి. టైప్స్ ఆఫ్ హెవీ ఎక్విప్మెంట్స్ ఏంటి కొన్ని ఇమేజెస్ చూడండి. నెంబర్ 1 బ్యాక్ హో. బ్యాక్ హో అంటే ఏంటి? దీన్ని మన JCB కంపెనీ అనేది తయారు చేస్తుంది. కమింగ్ టు ది నెంబర్ 2 ఏంటి? డోజర్. దీన్ని బుల్డోజర్ అని అంటారు. సో కమింగ్ టు ది నెంబర్ 3 ఈజ్ అ లోడర్. లోడర్ అంటే లోడింగ్ యాక్టివిటీస్ కి ఉపయోగపడుతుంది. కమింగ్ టు ది నెంబర్ 4 గ్రేడర్. గ్రేడర్ అన్నది ఆస్ఫాల్ట్ లెవెల్ చేయడానికి లేకపోతే స్నో క్లియరింగ్ యాక్టివిటీస్ చేస్తుంది. నెంబర్ 5 ఈజ్ అ స్క్రాపర్. అంటే పాత రోడ్లని స్క్రాచ్ చేసి కొత్త ఆస్ఫాల్ట్ రోడ్ వేస్తారు కదా, దానికి ఇది ఉపయోగపడుతుంది. ఇవన్నీ రోడ్ కన్స్ట్రక్షన్ టాస్క్ ఎక్విప్మెంట్లు. తర్వాత స్కిడ్ స్టీర్. స్కిడ్ స్టీర్ అంటే మున్సిపాలిటీ చెత్తనెత్తడానికి ఉపయోగపడుతుంది. నెంబర్ 2 ఎస్కవేటర్. ఇదే ఇంపార్టెంట్. ఇదే కన్స్ట్రక్షన్ సైట్ లో ఎక్కువగా వాడతారు. ఎస్కవేటర్ అంటే మట్టి తవ్వుడు కార్యక్రమాలు, క్యావిటీ ట్రెంచెస్ తవ్వడానికి ఉపయోగపడతారు. నెక్స్ట్ ట్రెంచర్ అంటే ఓన్లీ కాలువలు తవ్వడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ ఏంటి? కాంపాక్టర్. దీన్ని రోడ్ రోలర్ అని అంటారు, అంటే లెవెల్ చేయడానికి. నెక్స్ట్ క్రేన్. క్రేన్ అన్నది మెటీరియల్ హ్యాండ్లింగ్ యాక్టివిటీస్ కి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఫోర్క్ లిఫ్ట్. ఫోర్క్ లిఫ్ట్ కూడా మెటీరియల్ హ్యాండ్లింగ్ యాక్టివిటీస్ చేయడానికి, అంటే క్రెయిన్ తోటి అప్ టు 50, 60, 100 టన్స్ వరకు మెటీరియల్ హ్యాండ్లింగ్ చేసుకోవచ్చు. కమింగ్ టు ది ఫోర్క్ లిఫ్ట్ తోటి వచ్చేసరికి మాక్సిమం 20 టన్స్ వరకు మెటీరియల్ హ్యాండ్లింగ్ చేసుకోవచ్చు. తర్వాత కేబుల్ ఫ్లోస్. కేబుల్ ఫ్లోస్ సంగతి తర్వాత చెప్తాను. కమింగ్ టు ది నెక్స్ట్ హెవీ హాల్ ట్రక్స్. ఇవి దీంతో పాటు మీరు చాలా రాసుకోవచ్చు. టిప్పర్స్ రాసుకోవచ్చు, ట్రాన్జెట్ మిక్చర్స్. ఇవన్నీ మొబైల్ ప్లాంట్ హెవీ ఎక్విప్మెంట్స్ అంటారు అనమాట. సో కమింగ్ టు ది డెఫినిషన్ చెప్తున్నాను. మన డెఫినేషన్ వచ్చేసరికి క్లియర్గా రాయాలి. హెవీ ఎక్విప్మెంట్ రిఫర్స్ టు ది హెవీ డ్యూటీ వెహికల్స్ స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ కన్స్ట్రక్షన్ టాస్క్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ వన్స్ ఇన్వాల్వింగ్ ఎర్త్ వర్క్ ఆపరేషన్స్. అంటే మన హెవీ ఎక్విప్మెంట్స్ ని హెవీ డ్యూటీ వెహికల్స్ అని కూడా అంటారు, అంటే అతి భారీ వాహనాలు కూడా అంటారు. స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ కన్స్ట్రక్షన్ టాస్క్ అంటే నిర్మాణ సంబంధించిన పనులు చేయడానికి ఈ హెవీ ఎక్విప్మెంట్స్ అనేది వాడతారు. యాజ్ వెల్ యాజ్ రోడ్ కన్స్ట్రక్షన్ అయినా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయినా. మోస్ట్ ఫ్రీక్వెంట్లీ వన్స్ చాలా తరచుగా ఇన్వాల్వింగ్ ఇన్ ఎర్త్ వర్క్ ఆపరేషన్స్ అంటే మట్టి తవ్వుడు కార్యక్రమాల్లో ఈ పర్టికులర్ ఇటాచ్ ఎక్విప్మెంట్ అనేది JCB అనేది వాడతారు. సో కమింగ్ టు ది టైప్స్ ఆఫ్ హెవీ ఎక్విప్మెంట్స్. టైప్స్ ఆఫ్ హెవీ ఎక్విప్మెంట్స్ లో నెంబర్ 1 ఏంటి? బ్యాక్ హో. దీన్ని JCB అని అంటాం. JCB కాదు, ఇది బ్యాక్ హో. అంటే JCB అనే కంపెనీ తయారు చేస్తుంది. ఇది దీని గురించి కొన్ని పాయింట్స్ మీరు రాసేటట్టు ఉండాలి. స్పెషల్ గా వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ మొబైల్ ప్లాంట్ అండ్ హెవీ ఎక్విప్మెంట్స్ అని IS 102 లో అడుగుతాడు. బ్యాక్ హో అని రాసి వీటి గురించి కొన్ని పాయింట్స్ ఏంటి? దిస్ పర్టికులర్ వెహికల్ ఈజ్ ఇంటెండెడ్ ఫర్ ఎక్స్కవేషన్ operations as well as the loading and leveling operations. It has the 2 buckets. Front bucket is intended for excavation work, where a back bucket is intended for loading and leveling works. అలాగా ఓన్ గా అంటే కాంపిటెంట్ పర్సన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద ఆపరేషన్ ఆఫ్ పర్టికులర్ ఎక్విప్మెంట్. దిస్ ఎక్విప్మెంట్ ఈజ్ ఆపరేటెడ్ బై hydraulic power
where a source of energy is provided by diesel engine. It consists of two outriggers. Whenever you supposed to do any excavation works, this outrigger should be performed properly. ఇలాగా ఆ పాయింట్స్ అన్ని మీరు ఓన్ గా రాసేటట్టు ఉండాలి. అర్థమైందా? ఏవో లేకపోతే చెక్ లిస్ట్ పాయింట్లు అయినా రాసేటట్టు ఉండాలి. కమింగ్ టు ది బుల్డోజర్. బుల్డోజర్ అంటే ఏంటంటే చూడండి, ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కువగా వాడతారు. ఏదైనా ఫారెస్ట్ ఏరియాస్ లో, ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్ లో ఇది దీని ద్వారా రోడ్ క్లియర్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ మన లెవెలింగ్ వర్క్ కి. చూడండి ఇది క్యాడ్రిజెస్ మీద ఉంటది. ఇది మన చైన్ వీల్ బేసెస్ మీద ఉంటుంది కాబట్టి ఇది 30 degrees స్లోప్ అయినా కొండ కూడా మనకి ఎక్కువగలదు. సో దీన్ని బుల్డోజర్ అని అంటారు. ఇది కూడా హైడ్రాలిక్ పవర్ మీద ఆపరేట్ అవుతుంది. వేర్ సోర్స్ ఆఫ్ ఇంజన్ ఈజ్ ప్రొవైడెడ్ బై సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ప్రొవైడెడ్ బై డీజిల్ ఇంజన్ అన్నది క్లియర్ గా రాయాలి. కమింగ్ టు ది నెంబర్ 3, లోడర్. చూడండి, లోడర్ అనేది ఎస్పెషల్లీ దిస్ ఈజ్ ఇంటెండెడ్ ఫర్ లోడింగ్ యాక్టివిటీస్. మన క్రషింగ్ మిషన్స్ లో చూడండి, క్రషర్స్ లో బిల్డింగ్ మెటీరియల్స్ 20 mm 12 mm చిప్స్ లోడ్ చేయడానికి, శాండ్ రిచ్ ఏరియాస్ లో శాండ్ లోడ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ ఒక్క బకెట్ తోటి లోడ్ చేస్తే ఇంచుమించుగా ఒక 100 CFT మెటీరియల్ వస్తుంది. అంటే లోడింగ్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉండే దగ్గర ఈ పర్టికులర్ లోడర్స్ అనేది వాడతారు. సో ఇది కమింగ్ టు ది నెంబర్ 4, గ్రేడర్. గ్రేడర్ అనేది రోడ్ కన్స్ట్రక్షన్ టాస్క్ ఎక్విప్మెంట్. ఇది ఆస్ఫాల్ట్ ని లేయర్ కింద చేయడానికి ఉపయోగపడుతుంది. లేకపోతే ఏదైనా స్నో క్లియరింగ్ యాక్టివిటీస్, మంచు ద్వారా ఏదైనా రోడ్డు బ్లాక్ అయితే నార్త్ ఇండియాలో ఈ పర్టికులర్ గ్రేడర్ ఎక్విప్మెంట్ అనేది వాడతారు. సో ఇది కమింగ్ టు ది స్క్రాపర్. స్క్రాపర్ అంటే చూడండి, కొత్త రోడ్ వేస్తున్నప్పుడు పాత రోడ్ ని స్క్రాచ్ చేస్తారు. స్క్రాచ్ చేసి దాని మీద కొత్త ఆస్ఫాల్ట్ వేసి రోడ్ వేసినప్పుడు స్మూత్ గా ముందు తయారవుతుంది. సో పాత రోడ్ ని స్క్రాచ్ చేసి తద్వారా కొత్త ఆస్ఫాల్ట్ రోడ్ వేయడానికి ఈ పర్టికులర్ రోడ్ కన్స్ట్రక్షన్ టాస్క్ ఎక్విప్మెంట్ అనేది వాడతారు. ఇది కూడా ఏంటంటే మన భూమి ఉపరితలాన్ని హార్డ్ చేయడానికి కూడా స్క్రాపర్ వాడతారు అన్నమాట. సో ఇది కమింగ్ టు ది నెక్స్ట్, స్కిడ్ స్టీర్. స్కిడ్ స్టీర్ అంటే ఇది మున్సిపాలిటీ చెత్తని ఎత్తడానికి ఉపయోగపడుతుంది. దీనికి రిలేటెడ్ పాయింట్స్ రాసుకోవచ్చు. కమింగ్ టు ది నెంబర్ 7, ఎస్కవేటర్. ఇదే ఇంపార్టెంట్. అంటే ఎస్కవేటర్ అంటే మట్టి తవ్వుడు కార్యక్రమాలకి ఉపయోగపడుతుంది, యాజ్ వెల్ యాజ్ డిమాలిషేషన్ యాక్టివిటీస్. అంటే కూల్చివేత పనులు కూడా ఎస్కవేటర్ ఉపయోగపడుతుంది. ఈ డిమాలిషేషన్ యాక్టివిటీస్ అప్పుడు ఈ ఫ్రంట్ బకెట్ తీసేసి ఒక రోకర్ ఆర్మ్ మెకానిజం పెడతారు. తద్వారా పాత బిల్డింగ్ ని డిమాలిషేషన్ చేయడానికి ఈ ఎస్కవేటర్ ని ఉపయోగిస్తారు. సో ఇది మెయిన్ కన్స్ట్రక్షన్ టాస్క్ ఎక్విప్మెంట్. కమింగ్ టు ది నెక్స్ట్, ట్రెంచర్. ట్రెంచర్ అంటే మనకి కాలువలు తవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఇది కమింగ్ టు ది నెంబర్ 9, కాంపాక్టర్. కాంపాక్టర్ అంటే రోడ్ రోలర్. ఒకసారి ఆస్ఫాల్ట్ వేసిన తర్వాత పర్టికులర్ లేయర్ ని స్మూత్ చేయడానికి కాంపాక్టర్ ఉపయోగిస్తారు. క్రేన్ సంగతి తెలిసే మీకు. క్రేన్ అనేది మెటీరియల్ హ్యాండ్లింగ్ యాక్టివిటీస్ కి ఉపయోగిస్తారు. అంటే ఏదైనా బరువైన సామాన్లు ఎంతడానికి దించడానికి ఈ పర్టికులర్ క్రేన్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, ఈ టాపిక్ కూడా చెప్తాను. క్రేన్ అండ్ రిగ్గింగ్ సేఫ్టీలో వస్తుంది మీకు. నెక్స్ట్ చూడండి, ఫోర్క్ లిఫ్ట్. ఫోర్క్ లిఫ్ట్ అన్నది మెటీరియల్ హ్యాండ్లింగ్ యాక్టివిటీస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఫోర్క్స్ ఉంటాయి. దీని ద్వారా ఏదైనా మెటీరియల్స్ రైస్ చేసుకోవచ్చు, లోవర్ చేసుకోవచ్చు. ఇన్సైడ్ ది వర్క్ షాప్స్ లో మనకు కావాల్సిన ప్రదేశంలోకి తీసుకెళ్ళచ్చు. సో మన సేఫ్టీ ప్రికాషన్స్ ఇన్ ఫోర్క్ లిఫ్ట్ అనే IS 102లో ఉంటుంది. అది చదువుకోండి, ఇంపార్టెంట్. తర్వాత కేబుల్ ప్లాస్. కేబుల్ ప్లాస్ అంటే ఇది కూడా ఒక ఇటాచీ ఎక్విప్మెంట్, కాకపోతే బకెట్ ఉండదు. దీనికి ఒక 2 డ్రమ్స్ ఉంటాయి. ఈ డ్రమ్స్ కి ఈ పర్టికులర్ పవర్ కేబుల్స్ రోల్ అయ్యి ఉంటాయి. అంటే చూడండి, ఇది కేబుల్ పుల్లింగ్ యాక్టివిటీస్ మనకి ఈజీ చేస్తుంది అనమాట. అంటే కేబుల్స్ లాగాలంటే ఆ పర్టికులర్ లేబర్ చాలా శ్రమ పడతారు. అది అవసరం లేకుండా ఒక సబ్ స్టేషన్ నుంచి ఒక ప్లాంట్ కి
మధ్యలో కాలువలు తవ్వి అందులో ఈ తాలూకా కేబుల్స్ ని తీసుకెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. ఇది అన్రోల్ అవుతుంటే యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంటే కేబుల్ వచ్చేస్తూ ఉంటుంది. సో లేబర్ ఆ పర్టికులర్ ట్రెంచ్ లో దిగి ఆ పర్టికులర్ కేబుల్ ని తీసుకుని ఆ ప్లాంట్ వరకు పట్టుకెళ్ళడానికి అనువుగా ఉంటుంది. సో ఇది కేబుల్ ప్రాసెస్. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ ఏంటి? నెక్స్ట్ మనకి ఇది హెవీ హాల్ ట్రక్స్ అనేది ట్రైలర్స్. ఇవి హెవీ ఎక్విప్మెంట్స్ ని రవాణా చేయడానికి ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి రవాణా చేయడానికి ఈ హెవీ హాల్ ట్రక్స్ వాడతారు. సో వీటి గురించి పాయింట్స్ మీరు ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకొని వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొబైల్ ప్లాంట్ అండ్ హెవీ ఎక్విప్మెంట్స్ ఆర్ వాట్ ఆర్ టైప్స్ ఆఫ్ హెవీ ఎక్విప్మెంట్స్ అంటే మీరు ఈ పర్టికులర్ ఏది మనకి డెఫినిషన్ రాసి తర్వాత టైప్స్ ఆఫ్ హెవీ ఎక్విప్మెంట్స్ అని ఈ 13 పేర్లు రాసి ఒక్కొక్క దాని గురించి బ్రీఫ్ గా 2-3 పాయింట్స్ మనకి డిస్క్రిప్షన్ ఇస్తే యూ విల్ గెట్ ది ఫుల్ మార్క్స్. ఇది ఒక ఎస్ఏ క్వశ్చన్. ఇది IS 102లో అడుగుతాడు. ఒకసారి ఇది IS 108లో అడుగుతాడు. కమింగ్ టు ది ఇక్కడికి వచ్చేసరికి చూడండి, నెక్స్ట్ కామన్ హజార్డ్స్ యాజ్ వెల్ యాజ్ ద ప్రివెంటివ్ మెజర్స్ సేఫ్టీ రూల్స్ అన్నది 102లో అడుగుతాడు. సో ఈ పర్టికులర్ మొబైల్ ప్లాంట్ హెవీ ఎక్విప్మెంట్స్ వాడుతున్నప్పుడు సంభవమయ్యే ప్రమాదాలు ఏంటి? ఫాలింగ్ ఆఫ్ మిషనరీ ఆర్ పార్ట్స్ ఆఫ్ మిషనరీ, ఎస్పెషల్లీ ఆ పర్టికులర్ బ్యాక్ హో కానీ ఎస్కవేటర్ కానీ మట్టి తవ్వుడు కార్యక్రమాలు చేస్తున్నప్పుడు దాని యొక్క టీత్ ఊడిపోయి అది మనుషుల మీద పడి ఇంజూర్ అయ్యే ఆస్కారం ఉన్నారు. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, క్రషింగ్ డ్యూ టు ది ఇంపాక్ట్ ఆఫ్ మూవింగ్ ఆర్ టాప్లింగ్ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్. అంటే ఈ పర్టికులర్ ఇటాచీ ఎక్విప్మెంట్ ఉంటుంది కదా, ఎస్కవేటర్ కి రోకర్ ఆర్మ్ మెకానిజం పెట్టి పాత బిల్డింగ్ కూల్చివేత పనులు చేస్తుంటారు కదా. టాప్లింగ్ అంటే కూల్చివేత పనులు చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ లేబర్ అందులో మన చిక్కుబడిపై ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. కమింగ్ టు ది నెక్స్ట్, లిబ్స్ ఆర్ బాడీస్ కాట్ ఇన్ టు ది మిషనరీ. ఏదైనా ఈ మొబైల్ ప్లాంట్ హెవీ ఎక్విప్మెంట్స్ ని రన్నింగ్ లో ఏదైనా మనకి మెయింటెనెన్స్ చేస్తున్నప్పుడు అవయవాలు హ్యాండ్స్ చేతులు చిక్కుబడిపోయే ఆస్కారం ఉంది. నెక్స్ట్ ఫిజికల్ డ్యామేజ్ లో వైబ్రేషన్స్, అంటే ఇందులో ఇటాచీ ఆపరేటర్ కి మన భౌతిక పరంగా డ్యామేజ్ అవుతాడు, ఎందుకంటే మనకి వర్క్ రిలేటెడ్ మస్కులేటెడ్ డిజార్డర్స్ వస్తాయి వాటికి. సో వైబ్రేషన్స్ అంటే కదలికలు ఇలాగ పనిచేస్తూ ఉంటాడు కాబట్టి. తర్వాత పూర్ ఎర్గానమిక్స్ అంటే ఇందులో అధిక శ్రమ తీవ్రమైన ఒత్తిడితో కూడిన పని ఉంటుంది. ఆ పర్టికులర్ ఆపరేటర్ కానీ రిగ్గర్ కానీ దాన్ని కంట్రోల్ చేయాలి. ఎర్గానమిక్స్ అంటే అధిక శ్రమ తీవ్రమైన ఒత్తిడితో కూడిన పనిని కంట్రోల్ చేయడం. పూర్ ఎర్గానమిక్స్ అంటే అధిక శ్రమ తీవ్రమైన ఒత్తిడితో కూడిన పనిని కంట్రోల్ చేయలేకపోవడం. నెక్స్ట్ ఫిజికల్ అండ్ సైకలాజికల్ డ్యామేజ్ త్రూ రిపిటేటివ్ టాస్క్, అంటే భౌతిక పరంగా సైకలాజికల్ గా డ్యామేజ్ అవుతాడు ఆ పర్టికులర్ ఆపరేటర్, అంటే చేస్తున్న పని చేయడం వల్ల. నెక్స్ట్ స్ట్రెస్ కాజ్డ్ బై పూర్ ఎన్విరాన్మెంట్. చూడండి అక్కడ నాయిస్ ఉంటుంది, హీట్ ఉంటుంది, వెంటిలేషన్ ఉంటుంది, కెమికల్ నాక్సియస్ గ్యాసెస్ ఉంటాయి. మట్టి తవ్వుతున్నప్పుడు ఆ ఇటాచి ఆ శబ్దం, వేడి, ఆ ఇంజన్ వేడి, వెంటిలేషన్ సరిగ్గా రాకపోవడం క్యాబిన్ లో, ఆ మట్టి తవ్వుతున్నప్పుడు వచ్చే నాక్సియస్ గ్యాసెస్ వల్ల మానసిక పరమైన ఒత్తిడి పడే ఆస్కారం ఉంది. ఎవరు? ఆ పర్టికులర్ ఆపరేటర్. ఇవి హజార్డ్స్. నెక్స్ట్ చూడండి సేఫ్టీ రూల్స్, ఇది ఇంపార్టెంట్. సేఫ్టీ రూల్స్ ఏంటి? ద ఏజెన్సీ షుడ్ ఆల్సో ఎస్టాబ్లిష్ ఏ సెట్ ఆఫ్ సేఫ్టీ రూల్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఫర్ ది ఆపరేటర్స్ వెన్ ఆపరేటింగ్ హెవీ ఎక్విప్మెంట్. అంటే ఆ పర్టికులర్ సబ్ కాంట్రాక్ట్ కంపెనీ, ఏజెన్సీ అంటే ఆ సబ్ కాంట్రాక్ట్ కంపెనీ అనేది భద్రతాపరమైన రూల్స్, మినహాయింపులు ఈ పర్టికులర్ ఈ హెవీ ఎక్విప్మెంట్ ఆపరేటర్స్ కి ఇవ్వాలి. ఎప్పుడు? ఆ పర్టికులర్ హెవీ ఎక్విప్మెంట్ ఆపరేట్ చేస్తున్నప్పుడు. కమింగ్ టు ది ఫాలోయింగ్ ఈజ్ అ పార్షల్ లిస్ట్ ఆఫ్ రూల్స్ అండ్ సేఫ్ వర్క్ ప్రాక్టీసెస్ దట్ షుడ్ బి అబ్జర్వ్డ్ బై ది ఎంప్లాయీస్. అంటే పర్టికులర్ మొబైల్ ప్లాంట్ హెవీ ఎక్విప్మెంట్ తోటి ఆపరేట్ చేస్తున్నప్పుడు ఈ క్రింద పేర్కొన్న సేఫ్టీ రూల్స్
సురక్షితమైన పని పద్ధతులు అన్నది ఆ సబ్ కాంట్రాక్ట్ కంపెనీ సంబంధించిన సేఫ్టీ ఆఫీసర్స్ క్లోజ్ గా ఎగ్జామిన్ చేయాలి అని అంటున్నాడు. ద ఏజెన్సీ షుడ్ యాడ్ టు దిస్ ది లిస్ట్ టు ఎన్ష్యూర్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సేఫ్టీ ఆర్ అడ్రస్డ్ ఫర్ హెవీ ఎక్విప్మెంట్ ఆపరేటర్స్. అంటే ఆ పర్టికులర్ హెవీ ఎక్విప్మెంట్ ఆపరేటర్స్ కి ఇది మన సేఫ్టీ ఇండక్షన్ ప్రోగ్రామ్ అయినా సేఫ్టీ టూల్ బాక్స్ మీటింగ్ అనేది కంపల్సరీగా ఇచ్చి ఆ పర్టికులర్ టాస్క్ లో సంభవమయ్యే ప్రమాదాలు, కంట్రోల్ మెజర్స్ గురించి చెప్పి వాళ్ళని పనిలో పెట్టాలి అని అంటున్నారు. సో అంటే బిఫోర్ టాస్క్ స్టార్ట్ చేసే ముందు భద్రతాపరమైన అంశాలన్నీ ప్రసంగించేటట్టు, అంటే టూల్ బాక్స్ మీటింగ్ కండక్ట్ చేయడం, ఇండక్షన్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం చేస్తే వాళ్ళు అవేర్నెస్ తోటి ఉంటారు. నెక్స్ట్ సేఫ్టీ రూల్స్ బిఫోర్ ఆపరేటింగ్. అంటే ఈ పర్టికులర్ మొబైల్ ప్లాంట్ భద్రతాపరమైన రూల్స్ ఏంటి బిఫోర్ ఆపరేటింగ్ ఏంటి? ప్రొవైడ్ ఆపరేటర్ మాన్యువల్ ఫర్ ఎక్విప్మెంట్ ఆపరేటర్స్ అండ్ వెహికల్ మెయింటెనెన్స్ ఎంప్లాయ్ టు రివ్యూ. అంటే ఆ పర్టికులర్ మొబైల్ ప్లాంట్ కి ఆపరేటర్ మాన్యువల్ ఉందా అన్నది చెక్ చేయడం, దాని యొక్క ప్రివెంటివ్ మెయింటెనెన్స్, షెడ్యూల్ మెయింటెనెన్స్ ఏ రకంగా చేస్తున్నారు అన్నది ఆ పర్టికులర్ సబ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అన్నది సమీక్షించేటట్టు ఉండాలి. అంటే వెహికల్ కండిషన్ బాగుండడం కోసం. నెక్స్ట్ ఎన్ష్యూర్ దట్ ఆపరేటర్స్ ఆర్ వేర్ అప్రోప్రియేట్ క్లోతింగ్ అండ్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్. అంటే సరైన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్లు వేసుకోవాలి ఆపరేటర్స్. హీరింగ్ ప్రొటెక్షన్ వేసుకోవాలి, వర్క్ గ్లౌజెస్ వేసుకోవాలి, సేఫ్టీ ఫుట్వేర్ వేసుకోవాలి, రిఫ్లెక్టివ్ వెస్ట్ వేసుకోవాలి. ఎందువల్ల రిఫ్లెక్టివ్ వెస్ట్ వేసుకుంటారు? అది నైట్ టైం హైవే పక్కన ఏదైనా ట్రెంచింగ్ యాక్టివిటీస్ చేస్తుంటే ఆ లైట్ పడి ఆ వెస్ట్ మెరుస్తుంది, తద్వారా అక్కడ ఏదో పని అవుతుందని ట్రక్ డ్రైవర్ కి తెలుస్తుంది. సేఫ్టీ హెల్మెట్లు వేసుకోవాలని అంటున్నాను. నెక్స్ట్ ఎస్టాబ్లిష్ హ్యాండ్ సిగ్నల్ ఇఫ్ గ్రౌండ్ వర్కర్స్ ఆర్ ప్రెసెంట్. కంపల్సరీగా క్రేన్ తోటి కానీ ఎస్కవేటర్ తోటి కానీ ఆపరేట్ చేస్తున్నప్పుడు ఒక రిగ్గర్ అనేది ప్రొవైడ్ చేయాలి. వాడు రిగ్గింగ్ ఆపరేషన్స్ చేస్తుంటాడు, ఇట్లా 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 అంటుంటాడు. హ్యాండ్ సిగ్నల్స్ ఇవ్వడం ద్వారా అక్కడ ఆ పర్టికులర్ ఏరియాలో మట్టి తవ్వాలి, ఆ పర్టికులర్ ఏరియాలో మెటీరియల్ హ్యాండ్లింగ్ చేయాలి అనేది చెప్తూ ఉంటాడు. కండక్ట్ రెగ్యులర్ వెహికల్ ఇన్స్పెక్షన్ ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి. చూడండి, యూజ్ డైలీ సైన్ ఇన్స్పెక్షన్ షీట్. అంటే వెహికల్ డైలీ సైన్ ఇన్స్పెక్షన్ షీట్ ఉందా లేదా చెక్ చేయడం, ఆ వెహికల్ ని ప్రాపర్ గా మనం పరిశీలించేటట్టు, తనిఖీ చేసేటట్టు. కొన్ని డైలీ సైన్ ఇన్స్పెక్షన్ షీట్స్ లో ఏ అంశాలు ఉంటాయి ఎవరైనా చెప్పగలరా? అంటే డైలీ రెగ్యులర్ గా చెక్ చేస్తుంటారు కదా, ఇన్స్పెక్షన్ షీట్ లో ఏ రకమైన అంశాలు ఉంటాయి ఆ పర్టికులర్ వెహికల్ గురించి? హెయిర్ సార్, టైర్ లో హెయిర్ అనేది ప్రాపర్ ఉందా లేదా? వెరీ గుడ్, మీరు దారిలోకి వస్తారు. మన ఫస్ట్ టైర్ కండిషన్ ఏ రకంగా ఉంది చెక్ చేయడం, దానికి మిర్రర్స్ ఉన్నాయా లేదా చెక్ చేయడం, హైడ్రాలిక్ మన లివర్ పనిచేస్తుందా లేదా చెక్ చేయడం, ఇంజిన్ ఎలాగుంది కండిషన్, దానికి ఇంజిన్ ఆయిల్ ఉందా లేదా, తర్వాత మనకేంటది మనకి ఉంటుంది కూలింగ్ సిస్టమ్, మన రేడియేటర్ లో వాటర్ ఉందా లేదా, లేకపోతే కూలెంట్ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేయాలన్నమాట. మనకి ఆపరేటర్ కాంపిటెంటా కాదా. ఫైర్ ఎక్స్టింగ్విషర్ అనేది మ్యాండేటరీ సార్? ఉండాలండి. ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా పెట్టాలి అక్కడ. ఓకే, ఉంటే మంచిది. ఏమిటి తర్వాత నేను 10 minutes టైం ఇస్తాను, అప్పుడు మీరు చెప్పండి. ఓకే, కండక్టర్ ఇలాగా మన రెగ్యులర్ వెహికల్ ఇన్స్పెక్షన్ అనేది మన డైలీ సైన్ ఇన్స్పెక్షన్ షీట్ అనుగుణంగా మీరు తనిఖీ చేయాలి. నెక్స్ట్, మేక్ షూర్ ద ఎక్విప్మెంట్ హ్యాస్ అ రోల్ ఓవర్ ప్రొటెక్టివ్ స్ట్రక్చర్. ROPS స్కాన్ పై అంటే ఏంటండి? ఎనీబడి? మేక్ షూర్ ఎక్విప్మెంట్ హ్యాస్ అ రోల్ ఓవర్ ప్రొటెక్టివ్ స్ట్రక్చర్. ROPS స్కాన్ పై ఉండాలి అంటే ఏంటి? చూడండి, ఈ పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ క్రెయిన్ తోటి డిమాలిషేషన్ యాక్టివిటీస్ చేస్తున్నాం, లేకపోతే ఈ పర్టికులర్ ఇటాచీ తోటి బిల్డింగ్ యొక్క కూల్చివేత పనులు చేస్తున్నాం. కూల్చివేత పనులు చేస్తున్నప్పుడు బిల్డింగ్ మెటీరియల్ వచ్చి ఈ క్యాబిన్ మీద పడితే
ఈ క్యాబిన్ లో ఉండే క్యాబిన్ నజ్జు అవుతుంది, ఆపరేటర్ కూడా చనిపోయే ఆస్కారం ఉంది. అలా కాకుండా ఆర్ఓపిఎస్ స్కాన్ పై అంటే ఇక్కడ ఒక ఐరన్ అంబ్రిల్లా లాంటిది పెట్టాలి, ఇది మొత్తం కవర్ చేస్తుంది. సో పర్టికులర్లీ డిమాన్స్ట్రేషన్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు ఆర్ఓపిఎస్ స్కాన్ పై అన్నది పెట్టాలి. దేనికి ఎస్కవేటర్ కానీ లేకపోతే క్రెయిన్ విత్ బాల్ మెకానిజం తోటి డిమాన్స్ట్రేషన్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక ఐరన్ అంబ్రిల్లా లాంటిది పెడితే ఏదైనా మెటీరియల్ కూలిపైన వచ్చి దాని మీద పడుతుంది. సో తద్వారా క్యాబిన్ ఆపరేటర్ క్యాబిన్ సేఫ్ గా ఉంటుంది, ఆపరేటర్ సేఫ్ గా ఉంటాడు. అందరికి అర్థమైంది అనుకుంటే కదా, దాన్ని ఆర్ఓపిఎస్ స్కాన్ పై అని అంటారు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. మేక్ షూర్ ద ఎక్విప్మెంట్ హ్యాస్ అ రోల్ ఓవర్ ప్రొటెక్టివ్ స్ట్రక్చర్. ఆర్ఓపిఎస్ అంటే డిమాన్స్ట్రేషన్ యాక్టివిటీస్ చేసినప్పుడు కంపల్సరిగా ఆర్ఓపిఎస్ స్కాన్ పై ఉండాలి. అంటే నార్మల్ టాస్క్ చేస్తున్నప్పుడు ఆర్ఓపిఎస్ స్కాన్ పై మనకు అవసరం లేదు. నెక్స్ట్, ఫిల్ ద ట్యాంక్ విత్ ఫ్యూయల్ వెన్ ద ఎక్విప్మెంట్ ఈస్ కూల్ అండ్ ఇంజన్ ఈజ్ ఆఫ్. ఇప్పుడు ఇంజన్ రన్నింగ్ లో ఫ్యూయల్ నింపకూడదు, స్టాటిక్ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. సో ఇంజన్ కూల్ అయిన తర్వాత మన ఫ్యూయల్ నింపేటట్టు. నెక్స్ట్, ఇన్స్పెక్ట్ ది స్టెప్స్, హ్యాండ్ రైల్స్, పెడల్స్ అండ్ క్యాబ్ ఫ్లోర్ ఫర్ డెబ్రిక్స్ ఆర్ డిఫెక్ట్స్. ఆ పర్టికులర్ ఎస్కవేటర్ క్యాబ్ ఫ్లోర్ అయినా, ఆ క్రేన్ క్యాబ్ ఫ్లోర్ అయినా స్టెప్స్ బాగుండాలి. హ్యాండ్ రైల్స్ అంటే మనిషి పట్టుకుని ఎక్కడానికి హ్యాండ్ రైల్స్ ఉండాలి పైకి ఎక్కడానికి, ఆ క్రేన్ పైకి ఎక్కడానికి. యాజ్ వెల్ యాజ్ ద పెడల్స్, క్యాబ్ ఫ్లోర్లు ఏ రకమైన డిప్రెస్ అంటే ఇదిలిమై ఉండకూడదు, రస్ట్ పట్టేసి ఉండకూడదు, ఆర్ డిఫెక్ట్స్ ఏ రకమైన లోపాలు ఉండకూడదు. సో ఇవేంటి బిఫోర్ ఆపరేటింగ్. ఈ పర్టికులర్ సేఫ్టీ చెక్ లిస్ట్, సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో అవ్వాలి. నెక్స్ట్, డ్యూరింగ్ ఆపరేషన్స్ అంటే సేఫ్టీ ప్రికాషన్స్ డ్యూరింగ్ ఆపరేషన్స్. ఆల్వేస్ వేరే సీట్ బెల్ట్, కంపల్సరిగా మనకు ఎస్కవేటర్ మీద పనిచేసేటప్పుడు సీట్ బెల్ట్ అనేది వేసుకోవాలి. చెక్ ది కంట్రోల్స్ ఫర్ ది ప్రాపర్ ఆపరేషన్. కంట్రోల్స్ అన్ని హైడ్రాలిక్ లివర్ ఆర్మ్ పనిచేస్తుందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. మెయిన్ హైడ్రాలిక్ లివర్ ఆర్మ్ పనిచేస్తేనే ఆ పర్టికులర్ హైడ్రాలిక్ చాంబర్ లోంచి ఫ్యూల్ వెళ్ళి ఆ ఫ్యూల్ యాక్షన్ ద్వారా మనకి టాస్క్ జరుగుతుంది. నెక్స్ట్, చెక్ ది వర్క్ ఏరియా ఫర్ అబ్స్ట్రకల్స్, హోల్స్, ఓవర్ హెడ్ యూటిలిటీ లైన్స్ ఎక్సెట్రా. అంటే పని చేస్తున్న మనకి ఏరియా, సపోజ్ ట్రెంచ్ తవ్వుతున్నారు, ఎస్కవేషన్ చేస్తున్నారు, ఆ పర్టికులర్ ఏరియాలో ఏదైనా అడ్డంకులు ఉన్నాయా, హోల్స్ ఏమైనా కన్నాలు ఉన్నాయా, ఓవర్ హెడ్ యూటిలిటీ లైన్స్ ఏమైనా ఉన్నాయా అన్నది ప్రాపర్ గా చెక్ చేసేటట్టు ఉండాలి. నెక్స్ట్, హ్యావ్ ఏ యూటిలిటీ సర్వీస్ ప్రొవైడర్ అండ్ ఐడెంటిఫై ది అండర్ గ్రౌండ్ కేబుల్స్, సప్లై లైన్స్ బిఫోర్ డిగ్గింగ్. అంటే మట్టి తవ్వుడు కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ ఇటాచీ తోటి కానీ, ఎస్కవేటర్ తోటి కానీ, జేసీబీ తోటి కానీ అక్కడ ఏదైనా అండర్ గ్రౌండ్ యూటిలిటీ లైన్స్ ఉంటే వాడు తాలూకా సర్వీస్ ప్రొవైడర్ కి చెప్పి దాన్ని సేఫ్ మోడ్ లో డిస్కనెక్టింగ్ చేసిన తర్వాత డిగ్గింగ్ అంటే మట్టి తవ్వుడు కార్యక్రమాలు చేయాలని అంటున్నాడు. Coming to the next, when working on slopes, operate up and down the face of slope is instead of across the face. ఏంటి ఈ పాయింట్ కి అర్థం చెప్పండి ఎనీబడి? when working on slopes, operate up and down the face of the slope instead of across the face. ఏంటి పాయింట్ కి అర్థం చూడండి. ఎవరైనా స్లోప్ లో ఏదైనా మట్టి తవ్వుడు కార్యక్రమాలు చేస్తున్నారు అనుకోండి, ఇటాచీ తోటి సర్టెన్ స్లోప్ యాంగిల్లో మట్టి తవ్వుడు కార్యక్రమాలు చేస్తే ఆ ఫ్రంట్ బకెట్ ఆపరేషన్ ముందు నుంచి ఆపరేట్ చేయాలి, వెనక నుంచి ఆపరేట్ చేయకూడదు. వెనక నుంచి ఆపరేట్ చేస్తే బండి ఓవర్ టర్నింగ్ అవుతుంది. అంటే ఇలాగా పట్టుకురాకూడదు, ఇలా పట్టు రావాలి. మట్టి తవ్వుడు కార్యక్రమాలు ఏదైనా ఉంటే ఫ్రంట్ ముందు చేసుకోవాలి. అది పాయింట్కి అర్థం. నెక్స్ట్ చూడండి, నెవర్ జంప్ ఆఫ్ ఆర్ ఆన్ టు ది ఎక్విప్మెంట్. ఎట్టి పరిస్థితుల్లో మన మొబైల్ ప్లాంట్ నుంచి జంప్ చేయకూడదు. అది ఇక్కడ మనకి ఫిక్స్డ్ ల్యాడర్స్ ఉంటాయి కదా, దాన్ని 3 పాయింట్ కాంటాక్ట్ లో ఎక్కాలి దిగాలి. మనకి 3 పాయింట్ కాంటాక్ట్ అంటే చూడండి, వెన్ యు ఆర్ సపోజ్ టు క్లైంబ్ యాక్సెస్ ladder, your face should be across the ladder
and your foot should be center of the rug, and your right hand should be center of the rug, and your left hand should be center of the rug. ఈ 3-point కాంటాక్ట్ రూల్ అనేది మన ల్యాడర్ సేఫ్టీలో వస్తుంది, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, నెక్స్ట్ నెవర్ ఎగ్జిట్ ఏ రన్నింగ్ వెహికల్. అంటే రన్నింగ్ వెహికల్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జిట్ అవ్వకూడదు. టర్న్ ది వెహికల్ ఆఫ్ చేయాలి. ఇఫ్ ఆపరేటర్ మస్ట్ లీవ్ ది క్యాబ్. అంటే వెహికల్ ఆఫ్ చేసి అది ఇంటర్లాకింగ్ సిస్టమ్ అయిందో లేదో మనకి తెలుసుకున్న తర్వాత ఆ ఆపరేటర్ అనేది ఆ క్యాబ్ నుంచి వెళ్ళాలి అని అంటున్నాడు. సో ఇది తర్వాత నెక్స్ట్ ఎగ్జిస్టింగ్ ది వెహికల్. అంటే వెహికల్ నుంచి ఏ రకంగా బయటపడాలి. కమింగ్ టు ది ఏంటి ఎగ్జిస్టింగ్ ది వెహికల్ అంటే పార్క్ ఆన్ లెవెల్ గ్రౌండ్. అంటే లెవెల్ గ్రౌండ్ లో పార్క్ చేయాలి. తర్వాత రిలీజ్ ప్రెషర్ ఫ్రమ్ ఆల్ హైడ్రాలిక్ కంట్రోల్. అంటే ఇంజన్ ఒక 5 minutes ఐడియల్ గా రన్ చేసి ఆ హైడ్రాలిక్ ప్రెషర్ అనేది హైడ్రాలిక్ లివర్ అనేది క్లోజ్ చేయాలి. అంటే నార్మల్ పొజిషన్ కి వస్తుంది. తర్వాత వెయిట్ ఫర్ ఆల్ మోషన్ టు స్టాప్. అంటే 2-3 నిమిషాలు ఐడియల్ గా రన్ చేయాలి. దెన్ సేఫ్టీ డిసమౌంట్ ది వెహికల్ యూజింగ్ 3-point కాంటాక్ట్ రూల్. అంటే 3-point కాంటాక్ట్ రూల్ ద్వారా ఆ పర్టికులర్ యాక్సెస్ ల్యాడర్ నుంచి కిందకి దిగాలి. అది క్రెయిన్ అయినా ఎక్స్కవేటర్ అయినా. నెక్స్ట్ రిమూవ్ ది కీ ఫ్రమ్ ది అన్అటెండెడ్ వెహికల్. అంటే ఎట్టి పరిస్థితుల్లో కీ వదిలేసి వెళ్ళిపోకూడదు. ఆ కీ కూడా మీరు తీసుకోవాలి. లేకపోతే అనాథరైజ్డ్ పర్సన్స్ వచ్చి దాన్ని స్టార్ట్ చేసి దాన్ని ఆపరేట్ చేయడానికి ఆస్కారం ఉంది. సో ఇది నెక్స్ట్ కంక్లూజన్ అంటే ముగింపు. ముగింపు ఏంటి? వర్కింగ్ విత్ హెవీ ఎక్విప్మెంట్ ఈజ్ నో ఈజీ టాస్క్. అంటే హెవీ ఎక్విప్మెంట్ తోటి పనిచేయడం అన్నది అంత ఆషామాషి పని కాదు. చాలా ప్రమాదాలు జరుగుతాయని అంటున్నాడు. ఎస్పెషల్లీ క్రేన్ ఎక్స్కవేటర్స్ మీద పనిచేసేటప్పుడు చాలా ప్రమాదాలు జరుగుతాయని అంటున్నాడు. ఎవ్రీ ఆపరేటర్ షుడ్ రిసీవ్ అ సఫిషియంట్ అండ్ అప్రోప్రియేట్ ట్రైనింగ్ విత్ ఇన్స్ట్రక్షన్ ఫర్ సేఫ్ వెహికల్ ఆపరేషన్. ప్రతి ఆపరేటరు ప్రాపర్గా సరిపడా శిక్షణ తీసుకోవాలి, సూచన తీసుకోవాలి. దేనికోసం? ఆ పర్టికులర్ సేఫ్ వెహికల్ సేఫ్ మోడ్లో ఆపరేషన్ చేయడానికి. సేఫ్టీ షుడ్ బి ప్రాక్టీస్డ్ అండ్ ఎన్ఫోర్స్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ద ఎక్విప్మెంట్ ఈజ్ యూజ్డ్. అంటే భద్రత అనేది ఎప్పుడు వస్తుందంటే నిరంతరంగా సాధన చేసినప్పుడు, ఆ పర్టికులర్ సేఫ్టీ రూల్స్ అమలు పరిచినప్పుడు ఈ పర్టికులర్ హెవీ ఎక్విప్మెంట్ ని సేఫ్ మోడ్ లో ఆపరేట్ చేయగలం అని అంటున్నాడు. చూడండి, చాలా పాయింట్స్ ఇచ్చాను. క్వశ్చన్ మార్చి అడుగుతాడు. వాట్ ఆర్ ది జనరల్ యూజ్డ్ ఎక్విప్మెంట్ సేఫ్టీ చెక్ లిస్ట్, ఎక్విప్మెంట్ సేఫ్టీ చెక్ లిస్ట్, లేకపోతే మొబైల్ ప్లాంట్ హెవీ ఎక్విప్మెంట్ చెక్ లిస్టులు. ఎక్విప్మెంట్ చెక్ లిస్ట్లను అడిగితే మొబైల్ ప్లాంట్ చెక్ లిస్ట్లే వస్తాయి. సో ఈ పాయింట్స్ అన్ని రాయాలి. బిఫోర్ ఆపరేటింగ్ పాయింట్స్ ఇచ్చాను, డ్యూరింగ్ ఆపరేషన్ పాయింట్స్ ఇచ్చాను, నెక్స్ట్ ఎగ్జిస్టింగ్ ది వెహికల్ పాయింట్స్ ఇచ్చాను. ఓకే, తర్వాత కంక్లూజన్. ఈ పాయింట్స్ అన్ని రాస్తే మీకు 10కి 10 మార్క్స్ పడతాయి. హజార్డ్స్, సేఫ్టీ రూల్స్. ఓకేనా? ఇక్కడ చెప్పండి. చెక్ లిస్ట్ లో సేఫ్టీ వాళ్ళే మనమే సేఫ్టీ వాళ్ళు ప్రిపేర్ చేయాలా లేకపోతే ఈఎం వాళ్ళు ఇస్తారా సార్? సేఫ్టీ వాళ్ళే ప్రిపేర్ చేయాలండి. ఆపరేటర్ మాన్యువల్ బుక్ తీసుకొని ఆ పర్టికులర్ మొబైల్ ప్లాంట్ హెవీ ఎక్విప్మెంట్ ఆపరేటర్ మాన్యువల్ తీసుకొని అది ప్రాపర్ గా చదివి ఎస్ఓపి విధానాలు చదివి చెక్ లిస్టులు మనమే తయారు చేయాలి. ఓకే, అదే ఇంజనీరింగ్ అండ్ మెయింటెనెన్స్ వాళ్ళు ఇస్తారేమో. అది వాళ్ళు ప్రివెంటివ్ మెయింటెనెన్స్ వాళ్ళు చూసుకుంటారు. అంటే ప్రివెంటివ్ మెయింటెనెన్స్, షెడ్యూల్ మెయింటెనెన్స్ అనేది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. అంటే వెహికల్ కి ఏదైనా రిపేర్ వచ్చినా, ఇంజన్ బ్లాక్ అయినా, ఏదైనా తాలూకా ఉంటాయి కదా క్యారేజెస్ బ్లాక్ అయినా, వాటి సర్వీసింగ్ అండ్ మెయింటెనెన్స్ వరకు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. మీరు మాత్రం చెక్ లిస్ట్ మీరే తయారు చేయాలి. అర్థమైందా? ఓకే, రైట్. అందువల్ల ఇంత ఫోకస్ చేశాను, ఇన్ని పాయింట్స్ ఇచ్చాను మీకు. తర్వాత చూడండి, ఇక్కడ ఎందువల్ల ఎక్స్కవేటర్ పడిపోయింది. స్లోప్ ఎంత పెట్టాడు? జనరల్ గా 25 to 30 degrees ఎక్కించాలి స్లోపు. వీడు ఏకంగా కిందకి దించేద్దామని చూశాడు. ఇది ఒక 45 degrees కంటే ఎక్కువగానే ఉంది స్లోపు. ఇలా దిగుతూ పడిపోయి ఇలాంటి ప్రమాదం జరిగింది. సో ఇట్ ఈస్ అన్సేఫ్ యాక్ట్. ఇది ఆపరేటర్ ఎర్రర్. నెక్స్ట్ చూడండి, అన్సేఫ్ మన గ్రౌండ్ కండిషన్స్.
అంటే ఇది మట్టి రోడ్లో నడుస్తుంది, కొండల మీద కూడా నడుస్తుంది, కానీ మరీ ఇలాంటి ఎత్తు పల్లాలు ఉన్న రోడ్లో ఆపరేషన్లో పెడితే ఇలాగ ఓవర్ టర్నింగ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని లేపాలంటే క్రేన్ రావాలి, ఆ క్రేన్ రావడానికి కరెక్ట్ యాక్సెస్ లేదు. దీన్ని మామూలుగా నార్మల్ పొజిషన్ లో పెట్టాలంటే దుంప దిగిపోతుంది ఇలాంటి ఏరియాస్లో. ఓకే, ఇక్కడ చూడండి, ఇది కొంచెం అన్స్టేబుల్ గ్రౌండ్ కండిషన్స్, అంటే మనకు సాయిల్ కండిషన్ సరిగ్గా లేదు, లీస్ట్ స్టేబుల్ సాయిల్, బ్యాలెన్స్ లేక ఇలాగా ఓవర్ టర్నింగ్ అయింది. ఇలాంటివన్నీ చెక్ చేసుకోవాలి మీరు. చూడండి, ఇది ఎందువలన అయింది ఈ ప్రమాదం. ఇక్కడ ఫైర్ జరిగింది అంటే ఇది ఒక ఎక్విప్మెంట్, అది కూడా మనిషి లాంటిదే కదా. నేను 10 గంటలు చెప్పామంటే చెప్పేయగలనా? అలా కాదు కదా. దీని చేత కంటిన్యూస్ గా 10 hours 12 hours మన వర్క్ రెస్ట్ షెడ్యూల్ ఇవ్వకుండా ఆపరేట్ చేశాడు. తద్వారా ఇంజన్ లో ఫైర్ అయ్యి ఇలా ఫైర్ hazard జరిగింది. సో ఎక్విప్మెంట్లు ఎప్పుడు 2 hours కంటిన్యూస్ గా ఆపరేట్ చేసిన తర్వాత కూలింగ్ పెట్టాలి, ఒక ½ an hour కూలింగ్ పెట్టాలి, మళ్ళీ 2 hours పనిచేయాలి, ½ an hour కూలింగ్ పెట్టాలి. అప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరగవు. సో జాగ్రత్తగా ఉండాలి. ఇది కూడా అంతే, అర్థమైందా? 10 గంటలు విపరీతంగా కంటిన్యూస్ గా రెస్ట్లెస్ లేకుండా దీన్ని ఎక్విప్మెంట్ ఆపరేట్ చేయడం వల్ల ఈ రకమైన ఫైర్ హజార్డ్స్ జరుగుతాయి. సో ఇక్కడ చూడండి, వీళ్ళు ఎంత ప్రమాదంగా చేశారో. మన షాడర్ కోసం హైడ్రాలిక్ లివర్స్ అనేది రిలీజ్ చేయకుండా హైడ్రాలిక్ పోర్షన్ అంతా ఆన్లో పెట్టి ఇలా జేసీబీ ఎత్తి కిందన కూర్చున్నారు. చాలా ప్రమాదకరమైన అన్సేఫ్ యాక్ట్. ఇలాంటివి సైట్లో మీరు అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ చూడండి, ఇక్కడ కాజన్ హెవీ ఎక్విప్మెంట్ అనే సేఫ్టీ సైన్ పెట్టాలి. నెక్స్ట్ ఏంటి, కాజన్ కన్స్ట్రక్షన్ ఏరియా, హార్డ్ హిట్, హైలీ విజిబుల్ వెస్ట్, సేఫ్టీ షూస్ మస్ట్ బి వార్న్ ఆన్ ది సైట్ అని ఇలాంటి సేఫ్టీ సైన్స్ పెట్టారంటే some extent just you have to control the hazards in our workplace. సో అయిపోయింది టాపిక్. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఇందులో 2 ఎస్ఏ క్వశ్చన్స్ అడుగుతాడు. ఫస్ట్ ఏంటి, వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొబైల్ ప్లాంట్ హెవీ ఎక్విప్మెంట్స్ అని అడుగుతాడు. మొబైల్ ప్లాంట్ హెవీ ఎక్విప్మెంట్స్ అంటే బ్యాక్ హో, డోజరు, ముందు ఈ పేర్లన్నీ రాసేయండి. లోడరు, గ్రాడరు, స్క్రాపరు, స్కిడ్ స్టీరు, ఎస్కవేటరు, ట్రెంచరు, కాంపాక్టరు, క్రేన్స్, ఫోర్క్ లిఫ్ట్, కేబుల్ ప్లాస్, తర్వాత హెవీ హాల్ ట్రక్స్. తర్వాత వీటి గురించి మీకు తెలిసిన పాయింట్స్ ఏవో ర్యాండమ్గా రాసేయండి. అంటే ఎక్కువగా పర్టికులర్ ఎక్విప్మెంట్ యొక్క డిస్క్రిప్షన్ ఇస్తే బాగుంటుంది. ఆ ఎక్విప్మెంట్ రిలేటెడ్గా పాయింట్స్ జనరేట్ చేసుకోగలిగితే బెటర్. నేను అది తర్వాత ప్రిపేర్ చేసి ఇస్తాను. తర్వాత ఇవి కామన్ హజార్డ్స్, సేఫ్టీ రూల్స్. ఇది ఒక 10 marks క్వశ్చన్. ఇదే ఎక్కువ సార్లు అడుగుతాడు. సో ఇది జాగ్రత్తగా చదవండి, సరేనా? ఇవాళ 3 టాపిక్స్ కంప్లీట్ చేశాను. తర్వాత మనకి సెషన్ ఫ్రైడే చెప్తాను. థర్స్డే నాకు పని ఉంది. ఫ్రైడే నాడు ఇంకొక ఆన్లైన్ క్లాస్ తీసుకొని డిమాలిషేషన్ ఆఫ్ బిల్డింగ్ యాక్టివిటీస్ గురించి చదువుకుందాం, సరేనండి? ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సరేనండి, గుడ్ నైట్ టు ఎవ్రీవన్. ఇంకా 2 minutes, ఇంకా 2 minutes టైం ఉంది.